హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జాలిపూడి మల్లిక్ వ్లాగ్స్కి స్వాగతం. ఇది ఇక్కడ మీరు చూస్తున్న ఈ నిర్మాణం గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఈ నిర్మాణం ఏంటంటే, నేను జాలిపూడిలో ఆంజనేయ స్వామి గుడి ఒకటి పునర్నిర్మాణానికి సంకల్పించి దాదాపు గుడి నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది. ఒక సంవత్సర కాలం నుంచి నేను ఈ పని మీద ఉన్నాను. ఈ డొక్కులో రామస్తూపాన్ని ఒకటి నిలబడటానికి, ధ్వజస్తంభంలాగా నిలబడటానికి దీనికి ఈ డొక్కు నిర్మాణం చేయడం జరిగింది. ఈ రాముల వారి అంటే ఆంజనేయ స్వామికి బాస్ కాబట్టి ఆయనకి ఎదురుగుండా నిలబెట్టాలని సంకల్పంతో దీన్ని నిర్మాణం చేశాము. ఇది దసరా రోజుల్లో నిర్మాణం చేయడానికి ముహూర్తం కుదిరింది. చూసారా, ఆల్మోస్ట్ గుడి పూర్తి అయిపోయింది. పైన రాములవారి బొమ్మను పెడతానికి ఒక గూడు లాంటిది ఏర్పాటు చేసాము. చూస్తానికి అది చాలా శివలింగంలా ఉంది దూరం నుంచి చూస్తుంటే. ఇక్కడున్న ఈ పోతురాజు బాబు గంగానం తల్లి బొమ్మను విగ్రహాన్ని మనం బాగు చేసిన తర్వాత ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈయన కూడా మేము 10,000 రూపాయలు ఖర్చు పెట్టి చేద్దాం అనుకున్నది. ₹1 కూడా ఖర్చు లేకుండా ఆయన ప్రతిష్ఠ జరిగింది. అలాగే ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం, ఈ అమ్మవారి గంగానం తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ గుడికి ఎంతో అందం వచ్చింది. ఇక స్వామివారిని రాత్రి వెలుగులో మీరు చూద్దురుగారని చెప్పి నేను అదే ఒక ఆయన స్వామివారి యొక్క విగ్రహాన్ని మీకు చూపించడం జరుగుతుంది. రాత్రిపూట ఈ విధంగా ఉంది స్వామివారి విగ్రహం. ఎంతో రంగులు కొత్తగా వేయడంతో చాలా అందంగా కనబడుతున్నారు స్వామి. ఆయన బాస్ రాముల వారు సీతాలక్ష్మణుల కళ్యాణానికి ఈ మూర్తులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. శ్రీరామనవమి రోజున ఒక డోనర్ ఆటోమేటిక్గా ఆయనంతటా ఆయనే అడిగి ఆవిడ ఒక సంకల్పం తెచ్చింది. ఆ సంకల్పంతోనే కళ్యాణం జరిగింది. ఆ సంకల్పం ఆవిడకి నెరవేరిపోయింది. ఏ సంకల్పంతో అయితే ఆ విగ్రహాలు ఇచ్చిందో ఆవిడ, ఆ సంకల్పం నెరవేరిందని మాకు చెప్పింది ఆవిడ. ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయండి. ఈ గుడిలో అనుకున్నట్టు జరుగుతుంది. నాకైతే చాలా సహాయ సహకారాలన్నీ ఆ స్వామి దగ్గరుండి చేపిస్తున్నాడు. నేను నిమిత్త మాత్రమే. ఇక్కడున్న ఈ రామకోటి పుస్తకాలు చూడండి ఒకసారి. ఆ డొక్కును ఇందాక మీకు చూపించిన ధ్వజస్తంభం పెడతానికి పెట్టిన డొక్కులో ఈ రామకోటి పుస్తకాలు రాద్దాం అనుకున్నాము. అవి సేకరించడానికి ఇప్పుడు ఎవరితో రాస్తున్నారండి అని చెప్పి అనుకున్నాము. కానీ అదే రోజు మా స్నేహితురాలు ఒక ఆమె రాస్తున్నట్టు ఆ పుస్తకాలన్నీ ఒక దేవుడి అలమారలో పెట్టి పూజ చేస్తున్నట్టు చెప్పింది. వాటిని మాకు ఇస్తామని అడిగితే ఎంతో సంతోషంగా ఆవిడ ఒప్పుకుంది. చూసారు ఎంత అందంగా ప్రతి పేజీలోని అంత శ్రద్ధగా శివలింగాన్ని కూడా రామనామంతోనే లిఖించింది. ఇలా ఆవిడ 24 లక్షలు, ఒక్కో పుస్తకంలో 1,00,000 పేజీలు ఉంటాయంట. 1,00,000 నామాలు రాస్తూ 24 పుస్తకాలు పూర్తి చేసిందంటే 24 లక్షలు పూర్తయిన పుస్తకాలు మాకు దొరికినాయి. అది కూడా స్వామి దయ వల్లే అనుకుంటున్నాను నేను. ఈ రామస్తూపానికి ఆ కట్టిన డొక్కులో ఈ రాముల వారి రామకోటి రాసిన పుస్తకాలు మరియు నవధాన్యాలు, బంగారం, వెండి, ఇలాగ పంచలోహాలు, పాదరసము ఇవన్నీ వేసి ఆ రామస్తూపాన్ని ఆశ్వయుజ మాసంలో ఒక మంచి ముహూర్తం చూసి నిర్మాణం చేసి దాన్ని ఈ గుడిని ప్రారంభించడానికి పెద్దలు సంకల్పించారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఆంజనేయ స్వామి ఆశీస్సులకి పాత్రలు కాగలుగుతారని, అలాగే ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా ఆంజనేయ స్వామి గుడికి తమకు తోచినంత విరాళం ఇచ్చి నన్ను మరింత ముందుకు తీసుకెళ్తారని, నా ప్రయత్నాన్ని అభినందిస్తారని కోరుకున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి.